హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్టీఆర్. పురాణాలలో మనం ఎన్నోసార్లు చదువుకొని ఉన్నాం. అలాగే ఎన్నో కథలు కూడా వినే ఉంటాం. వారసత్వం కోసం తల్లిదండ్రులను లేకపోతే ఇంకొకరినో వారి మీద ఎలాంటి రాజ్యాధికారం కోసం ఏ విధమైనటువంటి వారసత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం రాజ్యాధికారం కోసం ఎటువంటి చర్యలకు పాల్పడతారో మనం పురాణాల్లో చదువుతూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమాలలో కూడా ఇటువంటివి వచ్చాయి. బాహుబలి సినిమాలో రాజ్యాధికారం కోసం శివగామి, భల్లాల దేవ, బిజ్జల దేవ కలిసి బాహుబలిని ఏ విధమైనటువంటి స్థితికి ఆయనని తీసుకెళ్లారో తన మేనమామైనటువంటి కట్టప్ప ద్వారా బాహుబలిని చనిపోయే విధంగా, చంపేసే విధంగా ప్లాన్ చేశారు. ఇది కూడా మనం చూసాం. బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యాన్ని, మాహిష్మతి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కూడా ఇక్కడ జరిగింది మోసమే. మరి వారసత్వం కోసమో రాజ్యాధికారం కోసమో ఇటువంటి ఘటనలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు దాకా మీకు ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే వారసత్వం మనకు వచ్చినటువంటి రాజ్యాధికారం మన వారసత్వం ద్వారా నిలబడుతుందా, లేకపోతే ఇది వెళ్ళిపోతుందా వేరే వారికి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకి అతిపెద్ద భయం. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారితో భయం, మరొక పక్క ఈ రాజ్యాధికారం మన వారసులకు ఉంటుందా, లేకపోతే తిరిగి మరలా ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుందా అనే భయంతో ఒక చర్చను, ఒక తేనెతుట్టునైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవనెత్తారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు. ముఖ్యంగా విషయానికి వస్తే నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడైనటువంటి జూనియర్ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వారసత్వం ఎవరిది అంటే నందమూరి ఫ్యామిలీ. నందమూరి ఫ్యామిలీకి చెందవలసినటువంటి ఈ వారసత్వం, ఈ తెలుగుదేశం పార్టీ నారా వారికి ఎలా వెళ్ళింది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకందరికీ తెలిసిందే. అయితే రామారావు గారి కుటుంబంలో, రామారావు గారి వారసులలో మరి ఈ రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అప్పటిలో ఒకే ఒక్కడు ఉన్నటువంటి బాలకృష్ణ దీనిని సాధించగలడు అనుకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం దానిని జరగకుండా ఆపేయగలిగాడు, విజయం సాధించగలిగాడు. 1994లో నందమూరి వారి దగ్గర నుంచి నారా వారికి వెళ్ళిపోయింది రాజ్యాధికారం. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇది అప్రతిహితంగా జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడే ఎందుకు నారా వారికి ఈ డౌట్ వచ్చింది అంటే, ఎన్నో రోజుల నుంచి బాలకృష్ణ తర్వాత నందమూరి వారసత్వాన్ని కోరుకునే వాళ్ళు ఇంకా ఎవరు లేరా అంటే ఉన్నారని వారికి తెలుసు. రాబోయే రోజుల్లో ఇది ఎప్పుడైనా మనకి ఇబ్బందులు కలగవచ్చు అని అప్పట్లోనే ఆలోచన చేసి వారిని తీసుకొచ్చి అధికారంలోకి రావడం కోసం ఉపయోగించుకొని, అధికారం రాలేమని తెలిసిన తర్వాత పక్కన పెట్టేశారు జూనియర్ నందమూరి తారక రామారావుని. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్, బాలీవుడ్ అనేక రాష్ట్ర, అంతర్జాతీయ సినిమాలలో నటిస్తూ ముఖ్యంగా ఆయన చాలా మంచి పేరు తెచ్చుకుంటూ రాష్ట్రంలో అనేక మంది అభిమానుల్ని ఏర్పాటు చేసుకొని, అభిమానుల్ని ఆయనకు జూనియర్ ఎన్టీఆర్కి పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకొని రాష్ట్రంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ, రాష్ట్రంతో పాటు భారతదేశంలో కూడా ఒక ప్రముఖమైన హీరోగా ఆయన ఈరోజు ఒక స్థానంలో నిలబడిపోయాడు సినీ ఇండస్ట్రీలో. ఈ రోజు నుంచి భవిష్యత్తులో మన వారసుడికి ఏ రోజైనా ఇతను పోటీ అవ్వచ్చు అనుకున్నారో ఏమో తెలియదు, కానీ
2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నారావారు అధికార పార్టీ పెద్దలు ఒక తేనె తొట్టెను కదిపారు. ఇది ఎక్కడుంది, ఎక్కడున్నారు, అసలు ఇది ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం అసలు దీనిని మొగ్గలోనే తుంచేయాలి అనే ఉద్దేశంతో ఒక ఒక కార్యక్రమాన్ని అయితే బయటకు తీసుకొచ్చారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి హరిప్రసాద్ ద్వారా నందమూరి తారక రామారావు హరికృష్ణ గారి మొదటి భార్య అయినటువంటి శాలిని గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేపించారు. ఇది ఎంతవరకు వెళ్తుందో అని తెలుసుకోవడం కోసం ఈ వ్యాఖ్యలు చేపించారు. అయితే ముమ్మాటికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం 1994లో సీనియర్ ఎన్టీఆర్ అధికారం కోల్పోయినప్పుడు అప్పుడు పేపర్లు తక్కువ, మీడియా తక్కువ, ప్రజలలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కొన్ని రోజులు పెట్టేది. పూర్తిగా విషయం తెలుసుకునేటప్పటికీ నందమూరి వారి రాజ్యాధికారం నారావారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు పరిస్థితి ఆ విధంగా ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితి వేరు. ఈ క్షణంలో ఏం జరిగిందంటే మరుక్షణంలోనే ప్రజలందరికీ తెలిసిపోతూ ఉంది. మరి ఈరోజు నందమూరి శాలిని గారిని అవమానిస్తే నందమూరి తారక రామారావు గారి అభిమానులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరసనలను వ్యక్తం చేస్తూ ముఖ్యంగా హైదరాబాద్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్లోనే ఎందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే దీనికి కూడా ఒక కారణం చెప్తూ ఉన్నారు వారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ యంత్రాంగం మాకు విజయవాడలో కానీ అనంతపురంలో కానీ మాకు మీడియా సమావేశం పెట్టుకోవడం కోసం పర్మిషన్ ఇవ్వలేదు. దాని గురించే హైదరాబాద్లో వచ్చి పెట్టుకోవాల్సి వచ్చింది. మరి నందమూరి తారక రామారావు గారి వారసుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఎందుకు వీరందరికీ ఇంతకుముందు విజయవాడ నుంచి నాయకులు చాలామంది గత 25 సంవత్సరాల నుంచి మమ్మల్ని అవమానిస్తూనే ఉన్నారు. ఈ 25 సంవత్సరాల నుంచి మేము ఓర్చుకున్నాం, ఇక ఓర్చుకోం. జూనియర్ ఎన్టీఆర్ సైన్యం అంటే ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాం. మేము లేకుండా మీరు అధికారంలోకి రాలేరు, వచ్చారు. వచ్చిన తర్వాత మమ్మల్ని ఈ విధంగా అభాసుపాలు చేయడం ఏమిటి అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికార పార్టీకి సవాలు కూడా విసురుతూ ఒక అల్టిమేటాన్ని అయితే జారీ చేశారు. 2 రోజులలోపు ఎవరైతే దూషించిన ఎమ్మెల్యే అభిమానిని పక్కన కూర్చోబెట్టుకొని శాలిని గారికి గనక క్షమాపణలు చెప్పకపోతే 100 కార్లతో అనంతపురంలోని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి ఇతడు చేసిన వ్యాఖ్యలు డీజే పెట్టుకొని రాష్ట్రం మొత్తం వినిపిస్తాం, రాష్ట్రం మొత్తం కూడా ధర్నాలు, రాస్తారోకాలు చేస్తాం. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టం. రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ సైన్యం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కూడా మా పవర్ ఏంటో చూపిస్తామంటూ అనేక మంది మాట్లాడుతూ ముఖ్యంగా నందమూరి వారి మహిళకు ఈ విధమైనటువంటి ఆ పార్టీలోని వ్యక్తి కూడా ఈ విధంగా అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే నందమూరి ఫ్యామిలీ ఏ ఒక్కరూ కూడా కనీసం మద్దతుగా కూడా ఆ మాటలను ఖండించకపోవడం అత్యంత బాధాకరం అంటూ అభిమానులందరూ ఈరోజు ముఖ్యంగా పార్టీ పెద్దలకు, తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఒక అల్టిమేటాన్ని జారీ చేశారు. మరి నారా వారి వారసుల కోసం, రాజ్యాధికారిని నిలబెట్టుకోవడం కోసం కదిపినటువంటి తేనె తుట్టె మరి ఇంతటితో ఆగుతుందా, లేదంటే రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా చిలికి గానివాళ్ళు అవ్వకుండా ఈ ఎమ్మెల్యే చేత నందమూరి తారక రామారావు గారి అభిమానులకు క్షమాపణలు చెప్పిస్తారా, లేదంటే వీరిని ఇంతటితో తొక్కేయాలి, తొంగలో తొక్కినట్టుగా మొగ్గలోనే దీన్ని తొక్కేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు లెక్క చేయకుండా క్షమాపణలు చెప్పించకుండా ఉంటారా? అభిమానులు చెప్పినట్టుగా ఎన్టీఆర్ సైన్యాన్ని చూడవలసి వస్తుందా, లేదంటే దీనిని సీరియస్గా తీసుకుని రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం కోసం ఇదొక దారిగా ఏర్పాటు చేసుకుంటాడనేది చూడాలి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని పెను ప్రకంపనలు, పెను మార్పులు అయితే సంభవించబోతున్నాయని అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ముఖ్యంగా నారా వారి వారసుడికి ఒక సైడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో, మరొక సైడు రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం నందమూరి వారసుడితో పోరాటం ఏ విధంగా చేస్తాడో
రాబోయే రోజుల్లో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలు రాబోయే రోజుల్లో రసవత్తరంగా మారబోతున్నాయి. చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.